వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. పెదబొడ్డేపల్లి 13వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్కు ఆ వార్డు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. మున్సిపల్ వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్కు పూల వర్షం కురిపించారు, హారతులతో ముంచెత్తారు. వార్డు ప్రజలు అభ్యర్థి గణేష్తో సెల్ఫీలు దిగారు. ఆయన వెంట ప్రజలంతా జనసంద్రంగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసపాత్రుడు, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ మరియు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ప్రజలంతా ఆయన వెంట నడిచారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ 13వ వార్డులో మరి తమరాన్ నాయుడు కౌన్సిలర్ గారు, వైస్ చైర్మన్ గారు అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమంలో మరి డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా పెద్దలు మరి సన్యాసపాత్రి గారు ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొన్నారు. అదే చూస్తున్నాం, గత కొన్ని రోజుల నుంచి కూడా నిన్న మేము రోడ్లు కూడా స్టార్ట్ చేసాం. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు పథకాలన్నీ కూడా చెప్పడంతో పాటు రేపు రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు ఏమొస్తాయనేది 2-3 రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది కనుక అవి కూడా చెప్తూ నిన్న ఉదయం నుంచి కూడా మరి నాతవరం మండలంలో స్టార్ట్ చేస్తాం. ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ గొలుగొండ ఇలాగా రోడ్లు చేస్తూ ఉదయం పూట మున్సిపాలిటీలో చేస్తూ మున్సిపాలిటీలో డోర్ డోర్ క్యాంపెయినింగ్ చేస్తాం. అయితే ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి. ఈరోజు అయ్యన్న పాత్రికి ఓటమి భయపడుతుంది. దానికి కారణం ఏంటంటే నిన్న అదే పార్టీకి సంబంధించిన ఒక పైల గణేష్ అనే ఒక సూర్య గణేష్ అనే ఆకాశం చేత వేశాడు. అంటే ఏంటంటే ఈ గణేష్ అంటే నాది పి గణేషే, ఆయన పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ గణేష్ చేస్తారని చెప్పి ఒక దురాలోచనతో అయిన పద్ధతి వేయించాడు. ఎన్ని కూడా ఎంత మభ్య పెట్టినా, ఎంత ప్రజల్ని మభ్య పెట్టాలని చూసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. అయిన పద్ధతులు ఎలాంటి చిల్లర రాజకీయాలు ఎన్ని చేసినప్పుడు కూడా ప్రజలు తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా సరే ఇప్పుడు ఇక్కడే తిరుగుతున్నాం 13వ వార్డులో, ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ గౌరవిస్తూ మీకు ఎట్టి బస్సులు కూడా అండగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎట్టి బస్సులు కూడా రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఎగరేస్తుందని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ మరి ముఖ్యంగా నమస్కారం తెలుపుకుంటున్నాను అందరికీ. జై జగన్. నమస్కారం.